హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే EAMCET 2023 అన్న నాకు ఒక 10,000 ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్న. 20,000 ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది. ఎంపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ టూల్ని ఏ విధంగా వాడుకోవాలి, మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావడానికి ఆస్కారం ఉంది అనేది మీకు దీంట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇలా ఎన్నో వీడియోలు గత 4-5 సంవత్సరాలుగా మనం వీడియోలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈద్ వాలే అనే వెబ్సైట్లో ఎన్నో రకాల టూల్స్, గర్ల్స్ కాలేజ్ చేసేవి, అటానమస్ కాలేజ్ చేసేవి, డిస్ట్రిక్ట్ కాలేజ్ చేసేవి, గవర్నమెంట్ కాలేజ్ చేసేవి. సో దాంట్లో భాగంగా ఈ ఇయర్లో మనం కాలేజ్ ప్రిడిక్టర్ అనేది అయితే ఈ టూల్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు 2022 కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని 23లో ఏ కాలేజ్లో సీట్ రావడానికి. మరి ఈ టూల్ని డెవలప్ చేసింది మై ఫ్రెండ్ భార్గవ్. సో ఈయన MGIT స్టూడెంట్. సో ఈయన స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి స్టూడెంట్స్కి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం మీద ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ నేమే eedwallet.in. దీంట్లో ప్రజెంట్గా అయితే కాలేజ్ ప్రిడిక్టర్ అనే టూల్ని అయితే అప్డేట్ చేసాము. ఈ టూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో లింక్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే eedwallet.in/college-predictor/TSMCET. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏదైతే ఎంసెట్ కాలేజ్ ప్రిడిక్టర్ ఉందో, ఫస్ట్ ఈ ప్రిడిక్టర్ అంటే ఏంటి అనేది మీకు అర్థం కావాలి. సో మీరు అడిగేటువంటి డౌట్ ఏంటిది, అన్న నాకు 20,000 ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది. సో మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అంటే మీరు బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, సిఎస్సియా, ఈసీయా, ట్రిపుల్ఈయా, మెకానికల్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అదేవిధంగా మరి గడిచిన కట్ ఆఫ్స్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా తీసుకొని మనకు అంటే లాస్ట్ ఇయర్లో ఈ ర్యాంక్కి ఈ కాలేజీలో సీట్ వచ్చింది కాబట్టి మీకు ఈ కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్లో మనం కొంత ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుందని గ్యారెంటీ లేదు. సో అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు విత్ ఎగ్జాంపుల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మీ నేమ్ అడుగుతా ఉన్నాను. సో ఇక్కడ నేమ్ టైప్ చేయండి, జైపాల్ లాండే అని చెప్పేసి. అదేవిధంగా మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ వచ్చేసి మొబైల్ నెంబర్ టైప్ చేయండి. మొబైల్ నెంబర్ టైప్ చేసి మీకు సంబంధించినటువంటి నెంబర్ ఒకటి టైప్ చేసి ఇక్కడ మీరు బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ వచ్చేసి బీసీడీ బాయ్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాను. సో నాకు వచ్చిన ర్యాంక్ అంతా 25,678. మరి ఏ బ్రాంచ్ కావాలి లేకపోతే స్పెసిఫిక్ బ్రాంచ్ కావాలి. ఇక్కడ ఏం చేస్తున్నాను, స్పెసిఫిక్ ఏం చేయట్లా, ఆల్ బ్రాంచెస్ పెట్టేస్తున్నా. మీరు కూడా ఆల్ బ్రాంచెస్ పెట్టుకోండి. సో లేదంటే కొన్ని స్పెసిఫిక్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఆల్ పెట్టేస్తున్నా, ఎందుకు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మరి బీసీడీ బాయ్స్ లాస్ట్ ఇయర్ 2022లో ఈ 25,000 ఇక్కడ మీకు చెక్ చేసుకుంటే 24,000 నుంచి స్టార్ట్ చేస్తే 24,552. మరి నాకైతే వచ్చింది 25,678 వచ్చింది. మరి నేనేం చేశాను, ఇక్కడ ఒక 100 ర్యాంక్ తగ్గించాను. అక్కడి నుంచి స్టార్ట్ చేసి అప్ టు 50,000 వరకు కూడా పెట్టేశాను. అంటే ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు. మరి MGITలో ECE వచ్చింది, SR యూనివర్సిటీలో CSE వచ్చింది, గురునానక్లో 25,224కి. సో ఎక్కడ వచ్చింది, గురునానక్లో వచ్చింది. సో ఈ విధంగా అంటే ఆ ర్యాంక్కి ప్లస్ మైనస్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి రికార్డ్స్ని కూడా బయటకు తీసాం. ఇప్పుడు నేను ఆల్ బ్రాంచెస్ పెట్టాను కదా సార్, నాకు ఓన్లీ CSE కావాలి. ఓన్లీ CSE టైప్ చేయండి. ఓన్లీ CSE టైప్ చేస్తే CSEలో అంటే ఈ ర్యాంకుకు BCD అయితే మనకు ఏ కాలేజీలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. SR యూనివర్సిటీ, గురునానక్, గీతాంజలి, మల్లారెడ్డి, CMR, మర్రి లక్ష్మణ్, సెయింట్ మార్టిన్, సో JBIT, CMR ఇలాంటి కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అన్న, నాకు ECE కావాలనుకోండి, ECE అని చెప్పేసి టైప్ చేస్తాను అనుకోండి. ECE అయితే MGITలో సీట్ వస్తుంది. ఇక్కడ మీరు బ్రాంచ్కి ప్రయారిటీ ఇస్తున్నారా లేదంటే కాలేజీకి ప్రయారిటీ ఇస్తున్నారా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఖచ్చితంగా కాలేజీగా ప్రయారిటీ ఇస్తాను. సో ఫస్ట్ CSE, ECE, CSE రిలేటెడ్ బ్రాంచెస్, IT ఇవేవైతే కోర్ బ్రాంచెస్ ఉన్నాయో, సో అంటే ఎక్సెప్ట్ మెకానికల్ సివిల్, అంటే నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈవెన్ ECE వచ్చినా సరే బెస్ట్ కాలేజా కాదని నేను చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చెక్ చేస్తున్నా. ECE అయితే మరి MGITలో వస్తుంది. అదేగా IG చూద్దాం, INF ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. INF కానీ చెక్ చేసుకుంటే మాతృశ్రీలో వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. మల్లారెడ్డి అటానమస్లో కూడా సీట్ వస్తుంది. సో ఇది కూడా మంచి కాలేజ్ అని చెప్పొచ్చు.
నెక్స్ట్ సిఎస్ఎం ఎట్లా ఉంది సార్? సిఎస్ఎం చూద్దాం. సిఎస్ఎం ఎంఎల్ఆర్ అండ్ స్టఫ్, ఇది కూడా అటానమస్ కాలేజీలో సీట్ వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది బీసీడీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి మాకు జేఎన్టీయూలో రాదా సార్? సో చూద్దాం. ఇక్కడ మీరు అనుకున్నటువంటి కాలేజ్, ఏ కాలేజ్ అయితే అనుకుంటున్నారో ఆ కాలేజీ నేమ్ ఇక్కడ ఇచ్చినటువంటి సెర్చ్ బార్లో ఎక్కడ టైప్ చేసినా వస్తుంది. మనకు శ్రీనిధిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్. శ్రీనిధి అని టైప్ చేసి శ్రీనిధిలో నాకు ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈసీఈలో అదేవిధంగా ఈసీఎంలో రెండింటిలో ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. మరి వాసవి కాలేజీలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఈ ర్యాంక్కి వాసవి కాలేజీలో ట్రిపుల్ఈకి ఛాన్సెస్ ఉందని చెప్పొచ్చు. మరి మిగతా బ్రాంచెస్ లేవా అంటే లేవు. అదేవిధంగా సిబిఐటి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్? చైతన్య భారతి అని చెప్పేసి అనుకుంటే, సో చైతన్య భారతికి సంబంధించి 28,000 ట్రిపుల్ఈలు అయితే బీసీడీకి లాస్ట్ ఇయర్లో సీట్ వచ్చింది. ఈ విధంగా మీరు ఆ పర్టికులర్ కోర్స్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ కాలేజ్ కానీ మీకు వచ్చిన ర్యాంకుని, మీకు వచ్చిన కేటగిరీని దాంట్లో ఎంటర్ చేసిన తర్వాత మీరే సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇంకొకసారి కూడా ఈ టూల్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొక జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. సో ఈ టూల్ని కాలేజ్ ప్రిడిక్టర్ అంటాము. కాలేజ్ ప్రిడిక్టర్ అంటే మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, మన క్యాస్ట్ డీటెయిల్స్, మనకు వచ్చిన ర్యాంక్ని ఎంటర్ చేస్తే ఈ ర్యాంక్ దగ్గరలో లాస్ట్ ఇయర్లో ఎక్కడెక్కడ ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లలో సీట్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనకు ఈ కాలేజీలో సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జస్ట్ అనలైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే కాలేజ్ ప్రిడిక్టర్ అంటాం. సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఈసారి నా నేమ్ వచ్చేసి లింబాద్రి అని చెప్పేసి టైప్ చేస్తా ఉన్నాను. సో హాల్ టికెట్ వచ్చేసి ఏదో ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాను. సో మొబైల్ నెంబర్ వచ్చేసి చాలామంది మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. సో మొబైల్ నెంబర్ అయితే నేను ఇవ్వలేను, ఎందుకంటే సో నాకు డైలీ చాలా కాల్స్ వస్తాయి. మరి ఈసారి నా క్యాస్ట్ చేంజ్ చేస్తున్నా, ఈసారి ఎస్సీ బాయ్స్ అని చెప్పేసి చేశాను. మరి ఈసారి ఇంత ర్యాంక్ వచ్చింది, 34,560 వచ్చింది. ఎనీ బ్రాంచ్ లేదు, పర్టికులర్ బ్రాంచ్ అంటే పర్టికులర్ బ్రాంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఎనీ బ్రాంచ్ పెట్టేస్తున్నాను, ఎందుకనంటే ఆల్ బ్రాంచెస్ వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత నేను సెర్చ్ చేసుకుంటాను. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఒక్కసారి ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ ఆ పర్టికులర్ స్కోర్ పైన క్లిక్ చేస్తూ పర్టికులర్ కట్ ఆఫ్ పైన క్లిక్ చేస్తే అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది. మరి 33,000 ఎందుకు పెట్టాం సార్? ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. నేను ఇచ్చినటువంటి ర్యాంక్ 34,000, మరి ఈసారి 1,000 తగ్గొచ్చు పెరగొచ్చు. కాబట్టి సో 33 నుంచి తీసుకోండి, 34,000 ఎంటర్ చేస్తే 33. సో చెప్పలేం, ఒక ఇయర్లో పెరగొచ్చు, ఒక ఇయర్లో తగ్గొచ్చు. సో కాబట్టి నేను ఆ విధంగా చెక్ చేసుకుంటే మరి ఎస్సీ కేటగిరీ అయి ఉండి 34,000 ర్యాంక్ కనుక వస్తే ఇక్కడ ఎంవిఎస్ఆర్లో సిఎస్ఎం ఛాన్సెస్ ఉంది, వర్ధమాన్లో సిఎస్ఎం ఛాన్సెస్ ఉంది, విఎన్ఆర్లో ఈసీ ఛాన్సెస్ ఉంది, ఏఎంఎల్ వర్ధమాన్లో ఛాన్సెస్ ఉంది, ఐటీలో ఉంది. లేదు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సార్, నాకు సిబిఐటి వస్తుందా లేదా మళ్ళీ చెక్ చేద్దాం. సిబిఐటి ట్రిపుల్ఈకి చెక్ చేసుకుంటే ఇదే ట్రిపుల్ఈకి మరి ఎస్సీ కట్ ఆఫ్ 38,000 కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. సివిల్కి 56,000కి సీట్ వచ్చింది, మరి ఛాన్సెస్ ఉన్నాయి. మరి నాకు లేదు సార్ వాసవికి వెళ్ళాలని ఉంది, వాసవి కాలేజ్ టైప్ చేద్దాం. వాసవి కాలేజ్లో ఈసీ, ట్రిపుల్ఈ, సివిల్ ఈ మూడిట్లలో ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా వద్దు సార్, ఓన్లీ సిఎస్సి అని ఉంటే చెప్పండి. సిఎస్సి కనుక చెక్ చేసుకుంటే సిఎస్సిలో మరి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో ఉంది, దాంట్లో ఛాన్సెస్ ఉంది. ఎంవిఎస్ఆర్లో సిఐసి అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ సిఎస్సి ఇది ఐఓటీ రిలేటెడ్, సో ఇది పక్కన పెట్టేద్దాం. సిఎస్సి వచ్చేసి ఇక్కడ సిఎస్సి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సిఎస్ అనే వర్డ్ ఉంది కాబట్టి వచ్చేసింది. మల్లారెడ్డి అడామస్లో ఛాన్సెస్ ఉన్నాయి, గురునానక్లో సిఎస్సి ఛాన్సెస్ ఉన్నాయి, గురునానక్ ఇంకొక గురునానక్ ఉంది, దాంట్లో కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. సో లేదు సార్ నాకు ఈసీఏ బెస్ట్, ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులలో సిఎస్సి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈసెట్ మల్టిపుల్ రోల్స్ ఉంటాయి, ఈసీ ఎలా ఉంది. సో ఈసీ చెక్ చేసుకుంటే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో వస్తుంది. సో మరి ఈ పరిస్థితుల్లో నేనుంటే ఖచ్చితంగా విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి వెళ్తాను, ఎందుకంటే టాప్ కాలేజ్ ఇస్ ద బెస్ట్. దాని తర్వాత బ్రాంచ్కి ప్రయారిటీ అని చెప్తా ఉన్నాను. సో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి బెస్ట్ కాలేజ్లో సిఈసీ ఉంది, వాసవి ఈసీ గుడ్, అండ్ గురునానక్ గోకరాజ్ రంగరాజ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. సో నెక్స్ట్ జేఎన్టీ సుల్తాన్పూర్ యూనివర్సిటీ కాలేజ్లో కూడా మనకు అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్లో ఏమైనా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యూనివర్సిటీ అని చెప్పేసి క్లిక్ చేస్తే అనురాగ్ యూనివర్సిటీ వచ్చింది, దాంట్లో ఛాన్సెస్, ఏఐలో ఛాన్సెస్ ఉంది, జేఎన్టీయు సుల్తాన్పూర్లో ఛాన్సెస్ ఉంది, అనురాగ్ యూనివర్సిటీలో ఐటీ ఛాన్సెస్ ఉన్నాయి, సుల్తాన్పూర్ జగిత్యాల్లో కూడా ఈసీ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో దిస్ ఈస్ ద కాలేజ్ ప్రిడిక్టర్, అంటే మనకు వచ్చిన ర్యాంక్కి మన కేటగిరీకి లాస్ట్ ఇయర్లో ఎక్కడ సీట్లు వచ్చింది. సో మీరు ఎంటర్ చేసే ర్యాంక్కి ఒక 1,000 ఎబోవ్ అంటే 34,000 ఎంటర్ చేస్తే 33,000 క్యాలిక్యులేషన్ చేసి
సో అక్కడ అలాట్ అయినటువంటి లాస్ట్ ఇయర్లో కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద కాలేజ్ ప్రిడిక్టర్. మరి ఈ టూల్ ఎలా యూజ్ అవుతుంది, ఈ టూల్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎన్ని కామెంట్స్ ఇస్తూ ఉంటే అంత రెస్పాన్సిబిలిటీ పెరిగి ఇంకింత మరింత సమాచారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మరి ఈద్ వాళ్ళ వెబ్సైట్లో ఇదే కాదండి, ఇక చాలా టూల్స్ డెవలప్ చేయడం జరిగింది 2022లో. సో మనకు ఇంకా టైం అనేది ఉంది కాబట్టి మరి దీంట్లో అటానమస్ కాలేజెస్ ఏవి, నాన్ అటానమస్ కాలేజెస్ ఏవి, లాస్ట్ ఇయర్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంది, మరి ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, కాలేజ్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్కి సంబంధించిన సమాచారాన్ని మనం దీంట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. కాలేజీ సజెస్టర్ కావచ్చు, అంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కావచ్చు, ఎంసెట్ 2022 కాలేజ్ లిస్ట్ కావచ్చు, దీంట్లో టాప్ ఆర్డర్లో ఏ విధంగా ఉంది, ఒక పర్టికులర్ కాలేజ్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ యూనివర్సిటీ గురించి అనుకోండి. ఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకోండి, ఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని మరి దాంట్లో ఈద్ వాళ్ళ రేటింగ్ నుంచి అంటే మనం ఎంత రేటింగ్ ఇస్తున్నాము, ఇది ఏ యూనివర్సిటీ కిందకి వస్తుంది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత, నాక్ అక్రిడేషన్ ఏంటిది, ఎన్ఎంబి అక్రిడేషన్ ఏంటిది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అదేవిధంగా ఎంసెట్ కోడ్ ఏంటిది, వాళ్ళ వెబ్సైట్ ఏంటిది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, అది ఏ ఏరియాలో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేటింగ్ ఎంత, R&D ఇన్నోవేషన్ రేటింగ్ ఎంత, ఫ్యాకల్టీ రేటింగ్ ఎంత, ప్లేస్మెంట్ రేటింగ్ ఎంత, రీసోర్సెస్, వాల్యూ ఫర్ మనీ, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా తీసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. దీంట్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, మళ్ళీ దీంట్లో 2022లో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మనం అప్డేట్ చేయబోతా ఉన్నాం. చాలా వరకు కూడా మీకు ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. మరి ఇంత మంచి వెబ్సైట్ మీకు ముందు దాకా తీసుకొచ్చాం కాబట్టి సో దీంట్లో మీరు చేయాల్సింది మనకు దీంట్లో మీకు ఎక్కడ క్లిక్ చేసినా సరే మీకు ఒక రిపోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ రేటింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రేటింగ్ పైన అదేవిధంగా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ పైన చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా సో అది అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. మీరు ఇచ్చే రివ్యూస్ అయినా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ అయినా ప్రతి ఒక్కటి కూడా మేము రికార్డ్ చేస్తాను. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అంటే ఈద్ వాళ్ళ వెబ్సైట్లో ఇక్కడ రివ్యూ అజ్ అని చెప్పేస్తుంది. ఆ రివ్యూ అజ్ క్లిక్ చేసి సో మీరు ఒక రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే యూట్యూబ్లో ఏదైతే వీడియో చూస్తున్నా వీడియో కింద కూడా మరి ఈ వెబ్సైట్ ఈ టూల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక కామెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ కాలేజ్ గ్రూప్లో, మీ పేరెంట్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.